వెల్కమ్ టు మై హోమ్ రెసిపీ. ఈరోజు నేను పెసరట్టు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. 1 గ్లాస్ పెసర్లు తీసుకున్నాను. పావు గ్లాస్ అన్ని బియ్యం తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. మా పాప అయితే 2 డేస్ నుంచి అడుగుతుంది, మమ్మీ పెసరట్టు చేయవా అనేసి. నాకు ఈరోజు వీలైంది, నేను ఈరోజు చేసేస్తున్నాను. అలాగే మీకు షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను. మీరు కూడా చూడండి. సింపుల్ రెసిపీ, మంచి ఇంట్లోనే చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంచి పెసలు అయితే నానిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ వేసుకున్నాను. చిన్న చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను. ఒక 2-3 పచ్చికాయలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇక్కడైతే నేనైతే ఒకటేసారి పట్టట్లేదు, వాటర్ వేసుకొని కొంచెం కచ్చిపచ్చిగా పట్టేసి ఫస్ట్ మనకు కావాల్సినన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని పట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరి పలచగా అయినా కానీ దోశలు అంత పర్ఫెక్ట్గా రావు. అందుకే మీరు కూడా ఇలా మెల్లగా కొన్ని వాటర్ వేసుకుంటూ పట్టేసుకుంటే సరిపోతుంది. చూసినారా, పిండి అయితే నేను ఒక బౌల్లో వేసుకున్నాను. కొంచెం పసుపు, కలర్ రావడానికి పసుపు, సాల్ట్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దోశ వేయడమే లైట్. దోశ వేసుకొని మార్నింగ్ వేడిగా చట్నీతో తినేస్తే ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది. మీకు కూడా ఇలా తినడం ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దోశ వేసేసినాను, ఆయిల్ వేసేసుకుంటున్నాను. దోశ వేస్తే రెడీ అయింది. మా పాప అయితే వెయిట్ చేస్తుంది పక్కన. మా పాపకి ఇచ్చేసి మా బాబుకైతే ఎగ్ దోశ వేస్తున్నాను. చూసేయండి, ఎగ్ దోశ ఎంత బాగుంటుందో. నాకు కూడా ఇష్టమే, కానీ సమ్మర్ కదా, అంత మంచిది కాదని ఎగ్ దోశ తినటం లేదు. మా బాబుకే ఎగ్ దోశ వచ్చేసి ఇక్కడ ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. మా పాప అయితే పక్కనే వెయిట్ చేస్తుంది. ఎగ్ దోశ అని కలవరిస్తుంది. ఒకటే ఎగ్ దోశ అయితే సూపర్ వచ్చింది. చూస్తేనే నాకు కూడా ఇక్కడే తినేయాలనిపిస్తుంది, కానీ అలా బాగుండదు అనేసి ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇచ్చేసినాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా అంటే చాలా ఇష్టంగా. థ్యాంక్స్ మమ్మీ ఎగ్ దోశ వేసినందుకు అన్నది. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేసుకోండి.